హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులు అయిందండి వీడియో తీసి పెట్టి. చాలామంది మెసేజ్ చేశారు. ఒక ఆవిడైతే ఉన్నావా అసలు ఉన్నావా అని అదే పాట కూడా పెట్టింది లడ్డు, ఉంటే బతికుంటే అని. సో యాక్చువల్గా ఏంటంటే ఒక చిన్న లవ్ మ్యాటరు. అంటే నేను ఒక లవ్ ఫెయిల్యూర్ అబ్బా ప్రస్తుతానికి 15 రోజుల నుంచి. వీడియో ఎందుకు పెట్టలేదంటే 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, నేను లడ్డును కుక్కను కొట్టి కొట్టి పెద్ద గొడవ అయిందండి, ఇద్దరికి బాగా కొట్టుకున్నాము. నన్ను ఇక్కడ రక్కింది కూడా ఒక ఆవిడ చూడండి. ఎవరు లడ్డు ఇది రక్కింది? అదే నేనే రాజు. అదే ఎందుకంటే చాలామంది కామెంట్లు ఇంకొకటి కూడా అన్నారు, లడ్డూని మీరు గొడవ పడ్డారా, ఇద్దరు వీడియోస్ పెట్టట్లేదు, లడ్డూకి మీకు ఏమైంది అని చాలామంది అన్నారు. ఏం కాలేదండి, ఇద్దరం బాగున్నాం. అనుకోని నాది ఒక చిన్న లవ్ ఫెయిల్యూర్ మ్యాటరు. నేను డిస్టర్బ్గా ఉన్నప్పుడు గడ్డం కూడా పెంచుకున్నాను చూసారా. సో అది సో ఈ 2 చేపించేసి అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ మేము ఇద్దరం కలుసుకున్నాను, నేను నా లవర్ కలుసుకున్నాం. ఇప్పుడు ఇద్దరు మేము బెస్ట్ ఫ్రెండ్స్లా ఉందాం అనుకుంటున్నామంట. ఇది కాబట్టి ఇది నాకు భలే మంటే. సో ప్రస్తుతానికి అయితే కనుక లడ్డు ఎందుకు వీడియోస్ తీయట్లేదు అంటే కనుక వాళ్ళ డాడీకి హెల్త్ బాగాలేక అది లేదు, అది కూడా కవర్ చేస్తుంది. ఓకేనా, ఇదైతే లడ్డు ఇది కాదులేండి. నేను ఆ బొప్పాయికి వస్తుంటే నేను అరటిది ఇట్లా కొడుతున్నాడండి, చెట్టుని కొడుతుంటే నేను అన్నాను కస కస నరుకుతున్నాడా, నువ్వు ఏదో చేసి కత్తి నా మీద ఎత్తావు బాబు అని నేను పక్కకు వచ్చి అందులో చేయి కోసుకొని వచ్చి బొప్పాయిని టన్నే లడ్డు. బొప్పాయి వచ్చి కత్తి మీద పడి కత్తి వచ్చి ఇట పడింది. ఎంత వింత జరిగి చూడు. యాక్చువల్గా అయితే కనుక ఇదైతే చచ్చిపోయింది, ఇక నాకు లేదనుకున్నానండి. నాలాగే ఇది కూడా రెస్ట్ తీసుకుంది. నరికి అంటే అది మిల్లీ బగ్ వచ్చింది, అది బాగా ఫుల్గా చచ్చిపోయింది. అది మళ్ళీ దాని అంటే అదే మళ్ళీ బతికింది. బంక తెగులు మళ్ళీ సర్లే, ముసలాని గురించి పక్కన పెట్టేద్దాం, ఇది పక్కన పెట్టేద్దాం. యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే ఏం లేదండి, ఈ రోజు నుంచి మంచిగా వర్క్ చేసుకున్నా కష్టపడి నా జీవితం మొత్తం నన్ను మోసం చేయడానికే తయారైనారండి. నా లైఫ్ అంటే ఏంటంటే ఒక్కోసారి అనిపిస్తుంటుంది నన్ను నిజంగా మోసం చేయడానికే నేను పుట్టానా లేకపోతే మోసపోవడానికి నేను పుట్టానా అని. నిజంగా అండి. ఇప్పుడు ఒక పక్క నా వరకు నాకు చిన్న ఇష్యూ అయిందండి. మ్యాటర్ ఏంటంటే పెద్దదే, చిన్నదేం కాదు. ఆ అమ్మాయి మ్యారేజ్కి ముందర ఏమైంది, ఇది మ్యారేజ్ చేసుకున్నా హ్యాపీగా ఉందామన్నంత వరకు డిస్కషన్ జరిగినాయి లడ్డు. తర్వాత ఏం చెప్తుంది, ఇప్పుడు నువ్వు మా ఊరికే వచ్చేసి నాతోనే ఉండాలని చెప్తుంది. అరే అదెట్ట కుదురుతుంది రా, ఇడ నాకంటూ సామ్రాజ్యం ఉంది. ఒటమస్ కింగ్, అదేది ఇది కింగ్డమ్. పెళ్లి వేసుకొని పో, ఎవడొద్దని నిన్ను. మాకు అవన్నీ అవసరం లేదు లడ్డు. మాకు మా ఊర్లో మా మామ కుస్కా పెడతాడు మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట అది ఏంది నూనె లేసిన బజ్జీలు చికెన్ పకోడా దొరుకుతాయి మా ఊర్లో. ఇంకేం కావాలి నీకు? ఇంకా కావాలంటే మా ఫ్రూట్స్ మా పొలంలో దొరుకుతాయి. సో నువ్వు మధ్యలో టాపిక్ డైవర్ట్ చేసినట్టే బోగొడతాడు ఈరోజు. సైలెంట్గా ఉండు, నా వీడియో ఇది. ఓకేనా? అసలు ఆమె మాట్లాడి నీ అక్కడ బ్రదర్ అని చెప్పినారు చాలామంది. నేను మైక్ పెట్టుకోలేదులే. సర్లే, ఇది ఎంత బుర్ర తినేస్తుంది రయ్యా. ఏంటంటే ఆ అమ్మాయి నువ్వు ఇక్కడికే రా, ఇక్కడే పెళ్లి చేసేసుకున్నాం, ఇద్దరము చక్కగా ఇక్కడే ఉండొచ్చు. పైగా అమ్మాయి ఏంటంటే ఒక మంచి అంత కాకపోయినా అదే కదా. సో ఒక మంచి జాబ్ అండి, బాగా నెలకు 1,00,000 జీతమే వచ్చాయంట లంచాలు లేకుండా. అది కూడా తీసుకుంటే ఇంకా బాగా వస్తాయి. సో ఇంత బాగా సంపాదిస్తున్నా కదా, మనకు అన్నీ ఉన్నాయి ఇక్కడ, ఇంకా నువ్వు ఎందుకు అర్నర్లు ఏం చేస్తావు, ఇక్కడికే వచ్చాయి అన్నీ. అది ఏదో బ్రహ్మానందం గారు అంటారు కదా, 6 తర్వాత ఇంటికి పోయి నీకేం చేయాలో నీకు తెలియదని, సాయంత్రం 6 అయ్యాక ఇంటికి వెళ్ళి ఏం చేయాలో నీకు తెలియదు అన్నట్టు మా ఊర్లో ఏమున్నాయో నాకు తెలుసు. అట్లాగే అక్కడ సంబంధాలు ఏం లేవులేండి. ఆ ఊర్లో అందరికీ నేను ఎట్లా అంటే సినిమాలో రాజశేఖర్ లాంటివన్నీ అందరినీ అమ్మ అమ్మ అని పిలుస్తా. సో ఇది కుదరలేదు, మిస్ మ్యాచ్ అయింది. ఇద్దరు విడిపోయినాము. విడిపోయి నేను చాలా బాధలో ఉంటే కనుక లడ్డు నాకు ఇచ్చిందండి హామీ, మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టే ఇంకా అన్ని హామీలో. నువ్వు అట్ట చెప్పినావా లేకపోతే కనుక నా ఫ్రెండ్ ఉందిలే సెట్ చేస్తా అన్నావా? గొయ్యి తీసి పాతి పెడతా నీకు. ఊయమ్మో, ఒరే మీ నాయన మీద ఒట్టేసి చెప్పి ఈ మాట నువ్వు అనలేదని. ఇది అట్లా లేదు, ముస్లిం అమ్మాయింది మంచి ఫిగరు అట్లా చెప్పి. అమ్మాయి గురించి అదిలే, బతుకున్న వాళ్ళ గురించి నాకేం తెలుసే, నువ్వు చెప్పావు నాకు. సో ఈ లెక్కల లడ్డు మోసం చేసింది అంతేలే. నా జీవితం చెప్తాను కదా. ఏం లడ్డు ఏం చూస్తున్నావు లడ్డు అట్లా? అవునా? సో చేస్తామండి, ఎట్లా సొల్లు వీడియోస్ కాకుండా నాకు చిరాకు పడుతుందిరా. నేను పోయి మంచి మంచి కంటెంట్ వీడియోస్ తీస్తారా,
రేపటి నుంచి వీడియోకి వ్యూస్ బాగా వస్తాయి. సర్లే లడ్డు, ఇంకా నా జీవితం అంతా ఇట్నే అయిపోయింది. అరే నేను నేను గట్టి ఫిక్స్ అయిపోయిన లడ్డు. ఒకటి చెప్పేది వింటావా? వర్షాలు లాస్ట్ టైం వర్షంలో ఒక షాట్ పెడితే దానికి తెగ వ్యూస్ వస్తున్నాయి. అబ్బా వర్షంలో వీడియోస్ తీస్తే బాగా వ్యూస్ వస్తాయి ఏమో అనుకున్నా రాజు. అనుకున్న దగ్గర నుంచి వర్షమే రావట్లేదు. అసలు అంతకుముందు నేను వర్షంలో బయటకు వెళ్ళేదాన్ని కాదు. ఇప్పుడు ఏమనుకున్నా, వర్షంలో వీడియోస్ బాగా వస్తున్నాయిరా, వర్షంలో కుకింగ్ వీడియోలు తీద్దాం, వర్షంలో పొలం టూర్ చేద్దాం, అయ్యి తెగ వీడియోలు తీసి పెడదాం, వర్షంలోనే ఉందాం, వర్షంలోనే నిద్రపోదాం అనుకుంటే వర్షం చుక్క లేకుండా పోయింది. లడ్డు ఇక మనసుకు తగిలిన గాయాలు చాలు లడ్డు. పెళ్లికి ముందర నేను శ్రీకృష్ణ పరమాత్మ లెక్క, అంటే అట్ ఎ టైం 5-6 మంది లవర్లు మెయింటైన్ చేసేటోని. ఒక ఆయన వదిలేసినప్పుడు నాకు పెద్ద ఏమనిపించేది కాదు. పెళ్ళి అయినప్పటి నుంచి ఏదో అమ్మాయిలు కూడా పెళ్లికి ముందర బాగా మంచి లపాకీలు అందరూ పెళ్ళి అయిన పతివర్తలు అవుతారంటారు చూడు, అట్లా నేను పొరపాటు పతివర్త అయినా లడ్డు. అప్పటి నుంచి నేను ఒకటే దాంతో ఉందాం అనుకొని ప్రతిసారి బొక్కలే పడుతున్నాయి. ఐ వాంట్ టు బికమ్ ఏ ప్లే బాయ్, మళ్ళీ అట్లా కావాలి నేను, అరుంధతి లాగా. అట్లా తయారవ్వాలి లడ్డు. నిజంగా బాధలు ఉండవు, ఇప్పుడు ఏ బాధలు ఉండవు కాదు. నాకు ఎంత హ్యాపీగా ఉండేటోనే పెళ్ళికి ముందరా, అంటే ఒక 5-6 మంది ఉండేటోళ్ళు రెడీగా. లేదు లడ్డు, ఇంకా నేను ఇంకా ఫిక్స్ అయిపోయినా. నా జీవితంలో ఇంకా పెళ్ళే వద్దు లడ్డు, అయిపోయింది. ఇంకా ఈరోజుతో అక్రమ సంబంధం ముద్దు, పెళ్ళే వద్దు, వద్దు లడ్డు. ఇంకా ఫిక్స్ అయిపోయింది ఈరోజు. నా లిస్టులో ఎంతమంది ఉన్నారో ఎత్తుకు ఒకసారి. లేదు ఒక 10 మందినో 15 మందినో. నాకైతే ఒక ఇద్దరిని ఇల్లు క్లీన్ చేయడానికి, వంట చేయడానికి పంపించి చాలు. మధ్యలో నీకెందుకు వస్తారా? అదే కదా, ఓ మిస్ నువ్వు రివర్స్. అయ్యో నాకే అయ్యా అనకూడదు. నేను అంటుంది ఏంటంటే, నువ్వు వాళ్ళకి నా చేత, నేనే వాళ్ళ లడ్డు వండి పెట్టలేకపోతున్నారు, వండి పెట్టి లడ్డు అని వాళ్ళకి నా చేత సేవలు చేయిస్తావు. ఎప్పుడన్నా వాళ్ళ చేత నాకు సేవలు చేయించేవారా? పాపాత్ముడా, దుర్మార్గుడా. లేదులే, పద లడ్డు. జీవితం ఎట్లయితే అట్ట అయిపోయింది. ఈ రోజు నుంచి నేను ఫిక్స్ అయిపోయిన లడ్డు. నేను నా జీవితంలో నా పని నేను చేసుకుంటా, నా వీడియోస్ నేను తీసుకుంటా. ఈవెన్ అవసరమైతే లడ్డును కూడా గెంటేస్తానండి. సీరియస్గా నేను నవ్వుతూ చెప్తా సీరియస్ మ్యాటర్లు, అందుకోసం చాలా సిల్లీగా తీసుకుంటారు. చాలా రెడీగా ఉన్నా గెంటేసి పెడడానికి. మీకు విషయం చెప్పనా, నాకు బాగా బాధేసే విషయం ఏంటంటే, ఒకప్పుడు నేను హౌస్ రెడీ చేసినప్పుడు ఒక అనాథ అమ్మాయి కోసం అది రెడీ చేసిన తర్వాత అమ్మాయికి జాబ్ వచ్చింది. తర్వాత చాలా మంది మేము వస్తాం అన్నారు కదా. వాళ్ళలో నా బాగా మనసుకి ఇప్పటికీ బాధ అనిపించే ఒక విషయం ఉంది రాజు. ఒక అమ్మాయి అనింది, అక్క అసలు నాకు వండుకొని తినడానికి కూడా ఫుడ్ లేదక్క, చాలా వీక్ అయిపోతున్నాను అక్క అనింది. సర్లే అని చెప్పి తీసుకొచ్చి పెట్టా. వీడియోస్ తీయలా ఫస్టే, 2 రోజులు ఉంటుందో లేదో తర్వాత చూసి పెడదాం అని చెప్పి ఆ అమ్మాయికి నర్సాపురం తీసుకెళ్ళి ఫ్రూట్స్, యాపిల్స్, సరుకులు అన్నీ కొనుక్కొచ్చి ఇచ్చారు. అది 2 రోజులు బాగానే ఉంది, 3 రోజులు బాగానే ఉంది. 4వ రోజు అంటుంది, అక్క అన్నీ ఉన్నాయి కానీ వండుకొని తినాలంటే బద్ధకంగా ఉంది అక్క, ఎవరైనా వండి పెడితే బాగుండేవా అనింది. షాక్ అయ్యేది నేను. ఒకప్పుడేమో వండుకొని తినడానికి ఏమి లేవక్క, బియ్యం లేదక్క, నూనె లేదక్క, స్టోర్ బియ్యం తింటున్నాననింది. నేను రిలయన్స్ మార్ట్కి తీసుకెళ్ళి మరీ షాపింగ్ చేయించి ఫ్రూట్స్ తీసుకొచ్చి అన్నీ పెడతానంటే వండుకొని తినడానికి బద్ధకంగా ఉందంట, ఎవరైనా వండి పెడితే తినాలనిపిస్తుందంట. ఎవరు బాధలు లడ్డు. సో నేను వీడియో తీయలేదనడానికి రీజన్ అయితే ఉంటాయి అయ్యా, యూట్యూబ్లో కొన్ని చెప్పుకుంటాం, కొన్ని చెప్పుకోలేము. ఎందుకు వీడియో తీయలేదు అంటే ఏం చెప్తాం? ఇవన్నీ చూడు, ఇంత పర్సనల్ మ్యాటర్ ఉంది లోపల, ఇన్ని ప్లాన్లు ఉన్నాయి లడ్డు. ఈరోజు నేను ఫిక్స్ లడ్డు. ఇంకా జీవితంలో ఏ అమ్మాయిని కూడా పెళ్ళి అన్నదంటే కనుక ఎడంకాలతో అంత పట్టుకొని ఏదేదో సినిమాలు ఉపేంద్ర గారు అంటారు చూడు, అట్టా. నిజంగా నాకు ఈ ఇన్సిడెంట్ తోటి నాకు నేను క్లారిటీ వచ్చేసింది లడ్డు. అక్రమ సంబంధాలే ముద్దు. నాకు తెలిసి మేము లవ్ ఫెయిల్యూర్ అయిన డిప్రెషన్లో కోసుకొచ్చుకున్నావా? అది నేను చూడలేదు. అది వచ్చి కత్తొచ్చి పడడం లేదు లడ్డు. వచ్చి చెప్పావు. నేను ఇప్పుడు కోశమూల్లో లేదు లడ్డు, ఎవరినైతే కోశమూల్లో ఉన్నాను, కోసుకునే మూల్లో లేదు, కోశమూల్లో ఉన్నాను ప్రస్తుతానికి. ఇంకా ఇప్పుడైతే కనుక అది కూడా కాదు, ఊరే సంపేంత మూల్లో ఉంటాను. ఏది ఇలా చూపి కనపడట్లయిందా? ఏహే అదేం లేదు. సరే మొత్తం నీ గోచ్చ చూపించి వద్దు. సరే బా, ఇది రోజు వీడియో. నేను ఇంకా అయిపోయింది లడ్డు. జీవితంలో చాలా మాట్లాడుకుందాం సరేనా? ఈ సొలి వీడియోస్ పక్కన పెట్టేసి కొంచెం రేపటి నుంచి వంటలు అవి వ్యూస్ ఎలాగో రావనే ఉద్దేశంతో ఈరోజు వీడియో తీసినట్టు లడ్డు. సరేనా? వర్షం పడుతుందా? పడితే వర్షంలో వీడియో తీద్దాం అనుకుంటున్నా రాజు. సాంబార్ పొయ్యి మీద పెట్టి మా ఊర్లో ఏంటంటే కనుక బాగా వాన పడిందంటే ఏమంటారు తెలిసిన, ఈరోజు చంద్రబాబు నాయుడుకి జ్వరం వచ్చిందంటారు. జోక్గలేండి. ఇట్లాంటి అన్నావంటే నాకు ఎల్లో బ్లడ్ బయటకు వచ్చింది, అర్థమైందా? మా జగన్ బ్లడ్ గొడ్డలు తీసుకొని నరుకుతాం. ఇది బ్లూ కలర్ బ్లడ్ అయితే. బాయ్. కొంతమంది అన్న మాట ఏంటంటే, లడ్డు మీరు గొడవ పడ్డారా వీడియోస్ తీయలేదని 3-4 అడిగారు నన్ను. నిజంగా 10 నిమిషాలు
5 నిమిషాలు నేను మొబైల్ వాడకుండా లడ్డుతో మాట్లాడంటే మా ఇద్దరు గొడవ అవుతుంది. 5 నిమిషాలు నేను లడ్డుతో మాట్లాడంటే గొడవ అవుతుంది. ఎందుకంటే దాన్ని ఏదో ఒకటి ప్రొవోక్ చేస్తానంటే లైక్ ఎట్లా అంటే కనుక అంతే నీ బతికింతే నువ్వు చచ్చిపోవడం మేలు ఇట్లా లైక్ ఏదో ఒకటి అనేస్తాను. దాని తర్వాత మా ఇద్దరికి మస్తు గొడవలు అవుతాయి. నేనేమో ఒక మాట గొడవ జరగని రోజే ఉంటుంది. ఒక మాటతో వదిలేయను. రాజు ఒక్కసారి అన్నాడంటే నేను దాన్ని 100 సార్లు డ్రాగ్ చేస్తా. ఎందుకు అన్నావు, ఎలా అన్నావు, అట్లా అనొచ్చా. సో దాని కమాండింగ్ మెంటాలిటీ, నాది కామెడీ మెంటాలిటీ. ఇద్దరికి గొడవలు పిచ్చి గొడవలు అవుతాయి. మా గొడవలు పడి మేము మాకు నేను గొడవలు ఎవరు కాదు, మా అంత సిగ్గులేని ఎవరు లేరు అన్నట్టు ఉంటాం. లేదు రాజు, హైలైట్ చెప్పనా నీకు. నిన్నండి నేను రోడ్డు క్రాస్ చేస్తున్నాను, కారు వస్తుంది, లడ్డు కారు వస్తుంది చూడు లడ్డు అన్నాడు. ఓకే అన్న. లేకపోతే గుద్దేసిద్ది నిన్ను అన్నాడు. నువ్వు ఆ గుద్దేసిద్ది అనే మాట ఎట్లా అన్నావు? నీకు బుద్ధి లేదా? అట్లా అనొచ్చా? అదిలేండి, అది ఏదైనా మాట్లాడేటప్పుడు నేను చెప్తాను అందుకని నీ బతికిట్ట ఏడిచింది చూసి నేర్చుకో అని. అట్లా మాట్లాడకూడదు రాజు. బేసిక్ గా నీది ఒక ఏమంటారు మంచి హృదయం, నీది ఒక దరిద్ర, నీది ఒక పిల్ల మెంటాలిటీ, గ్రో అప్ అవ్వు. నీది ముసలి మెంటాలిటీ. నేను మెచ్యూర్డ్ గా ఆలోచిస్తా. నిన్నదాకా నేను చిన్నపిల్లనైనావు. ఎవరు? నాకు 33 ఏళ్ళు వచ్చినాయంటే 34 ఏళ్ళు వచ్చినాయంటే నువ్వేమన్నావు? నీకు బుర్ర ఎదగలేదు అని చెప్పినా. నీకు బాడీ ఎదిగింది. కదా అన్నావు కదా. అవును, నేను చిన్నపిల్లనే కాదు, నాకు బుర్ర ఎక్కువ ఉంది. నువ్వే సోది. ఎక్కడికి వెళ్తున్నావు రాజు? బాయ్ చెప్పు రాజు, నాకు పని ఉంది. ఏంటి రాజు? అరటి దూట తెచ్చుకున్నాను. మళ్ళీ తెల్లగా కనపడుతుంది రాజు. అరటి తోట తినడం వల్ల అసలు ఈ మధ్య జెమిని ఏ వచ్చింది. భయ్యా నేను అరటి తోట తిందాం అనుకుంటున్నాను, దానివల్ల వచ్చే ప్రయోగాలు ఏంటి చెప్పంటే, తప్పకుండా భయ్యా మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. సో ఈరోజు అయితే నేను వెయిట్ లాస్ అవ్వడానికి అయితే స్టార్ట్ చేస్తున్నానండి. లడ్డు ఈరోజు అయితే నేను నా వెయిట్ చూడు లడ్డు, ప్రస్తుతానికి నేను వెయిట్ లాస్ అవుతాను ఈ రోజు నుంచి. అబ్బా 71. ఏంద్రా బహుశా నాకు తెలిసి ఇది కనుక ఈ తక్కడ తక్కువ ఉన్నట్టుంది. నేను మంచిగా మ్యాంగోస్ అన్ని తిన్నా కూడా అంతే ఉన్నానేంటి. 71 ఉంటే నేను తగ్గాను, 76 ఉంటే 71కి వచ్చా. అయితే కరెక్టే రాజు. అంటే లడ్డు వెయిట్ లేండి. ఏ లేదు రాజు, కరెక్ట్ గానే ఉంది. అయితే మరి ఏమైంది నాకు? నా వెయిట్ కరెక్ట్ గానే కనిపించింది. ఓహో, నువ్వు బయటకు చూడడానికి గాలి పట్టింది రాజు. నీకు వాటర్ పట్టానా? గాలి పట్టింది. దయ్యమా? అంటే గ్యాస్ ఫామ్ అయ్యి ఉబ్బిపోయావు నువ్వు. ఆ గ్యాస్ బయటకు రావడానికి నిన్న ఎవరో వీడియో లేదో చెప్పారు, అది చేద్దాం మనం.